స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా బంగారు కుటుంబాల మార్గదర్శకత్వంతో కాకినాడ సిటీలో ఆరోగ్య సేవలకు మరింత ప్రాధాన్యతనిస్తూ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దృష్టి ఐ హాస్పిటల్ అండ్ రెటీనా కేర్ ఆధ్వర్యంలో దృష్టి జీరో సహకారంతో ఈ శిబిరం డైరీ ఫార్మ్ సెంటర్ వద్ద ఉన్న నూకాలమ్మ గుడి సమీపంలోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఆర్థికంగా బలంగా ఉండేలా బంగారు కుటుంబాలు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ప్రజలకు అవసరమైన ప్రాథమిక వైద్య సేవలను వారి వద్దకే తీసుకెళ్లే ఉద్దేశంతో ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం దిశగా ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. దృష్టి ఐ కేర్ వారు బంగారు కుటుంబంలో భాగంగా ముందుకు వచ్చి ప్రజలకు ఉచితమైన కంటి వైద్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. అవసరమైన వర్క్ కూడా ఉచితంగానే, కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగానే చేయడం జరుగుతుందన్నారు. దృష్టి ఐ కేర్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ ఎన్ మాధురి శిబిరంలో పాల్గొని వచ్చిన ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగానే వైద్య సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. మదర్ తెరీసా నర్సింగ్ స్కూల్ కు చెందిన విద్యార్థులు శిబిరంలో సేవలు అందిస్తూ పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కెటి సుధాకర్, సివిఐపి బృంద సభ్యులు ఎం దివ్యారాణి, బీజే సుష్మా, వి సూర్యకుమారి, పి దేవిక, ఎన్ సాయి పూజ, మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడన్నా చూపించుకున్నారంటే ఎప్పుడు చూపించుకోలేదండి మేము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నారు అమ్మలు, మీరు కూడా ఇంటర్వ్యూ చేయండి, ఇదే ఫస్ట్ టైం చూపించుకున్నాం అని చెప్పి. అంటే ప్రజల దగ్గరికి వచ్చి ఇటువంటి క్యాంపులు పెడితే ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చి దగ్గరుండి వైద్యం చేయించుకోవడానికి అవకాశం కుదిరింది. కాబట్టి ఈ కాకినాడలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరైతే ఇలాగా దృష్టి ఐ హాస్పిటల్ వారు ముందుకొచ్చారో, ఎవరు ముందుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కార్యక్రమాలు పెట్టి, హెల్త్ క్యాంపులు పెట్టి ఈరోజు ఒక ప్రజలకి మేలు చేసే కార్యక్రమం తీసుకుంటుంది ఈ P4 టీము మా కార్పొరేషన్ ఆధ్వర్యంలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇప్పుడే చాలామందితో మాట్లాడినప్పుడు ఈరోజు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, అన్నీ ఫ్రీగా చేస్తున్నారంటే మాకు తెలిసింది బాబు, మేము వచ్చామని క్యాంపుకి వచ్చారు. నేనేమంటానంటే ఇక్కడ ప్రజలందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. మధ్యాహ్నం 4 గంటల వరకు ఉంటుంది ఇది క్యాంపు. అందరూ వచ్చి ఈ ప్రాంత ప్రజలందరికీ చెప్పి ఐ టెస్ట్ చేయించుకొని ఎవరికి ప్రాబ్లం లేకపోతే పర్లేదు, ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మందులు ఇస్తారు. అదేవిధంగా ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ చేపిస్తారు, కళ్ళజోళ్ళు కావాలంటే కళ్ళజోళ్ళు అన్నీ ఫ్రీగా ఇస్తారు. మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్న మరొకసారి దృష్టి ఐ హాస్పిటల్ వారిని నా తరపున, నగరకాల పాలక సంస్థ తరపున, కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మన కాకినాడ అర్బన్ నియోజకవర్గం సంబంధించింది శాసనసభ్యుల వారి యొక్క సహకారంతో, వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దృష్టి ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది P4లో భాగంగా మనం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ప్రజలు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విన్నపిస్తున్నామండి. ఈరోజు P4 తరఫున మన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు వచ్చి ఇది ఇనాగరేట్ చేసి ప్రజలకి స్వచ్ఛందంగా మేము అంటే సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మా హాస్పిటల్ తరఫున, మా యాజమాన్యం తరఫున నిండా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అండ్ ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.